ఇక్కడ మాన్సూన్ మాయం, దేశ భూభాగంపై జాడ లేకుండా పోయిన ఋతుపవనాలు పశ్చిమ దిశ నుంచి గాలులు వేగంగా వీస్తుండడమే కారణం. ఋతుపవనాలు బలం పుంజుకునేందుకు మరో వారం పట్టే ఛాన్స్. మన రాష్ట్రంలో 17వ తేదీ నుంచి స్తంభించిన ఋతుపవనాలు. రాష్ట్రంలో 20% లోటు వర్షపాతం, 4 జిల్లాల్లో తీవ్రం. 3 రోజులు రాష్ట్రంలో హీట్ వేవ్సే ఉంటాయట. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇక వానలేమో లేవు. ఇక ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఊరికి పోతే పత్తి గింజలు పెడతా ఉన్నారు. చిన్న చిన్న శనుకులు పడితే పత్తి గింజలు అక్కడిక్కడ పెడతా ఉన్నారు. మళ్ళీ 3 రోజుల పాటు అంటే ఎండలు కొడితే ఇక కథ అవి భూమిలోకి పోవాల్సిందే. ఇక మళ్ళీ ఏమైనా వర్షం కొడితే ఆ మొలకలు బయటకు వస్తాయి. వాటిని కాపాడుకోవడం కూడా పెద్ద కష్టమే. ఇదంతా కూడా మాన్సూన్ అసలు మొత్తం మాయమైపోయింది. జాడే లేదట మాన్సూన్. ఎందుకు అంటే ప్రకృతిని మనం విధ్వంసం చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లేక్స్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పర్యావరణాన్ని, చెట్లను పూర్తి స్థాయిలో విధ్వంసం చేసి ఇక పెద్ద పెద్ద బంగ్లాలను కట్టి ఇవే అభివృద్ధి అని చెప్పి చూపెడతా ఉన్నాం కదా. సో వీటితోంటే మనం ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతా ఉన్నాం. చూడలే, ఎండలు కొట్టినప్పుడేమో వానలు వస్తూ ఉన్నాయి, వానలు కొట్టినప్పుడేమో ఎండలు కొడతా ఉన్నాయి. ఈ అతివృష్టి అనావృష్టితో మొత్తం ఆగవాగం. రానున్నటువంటి భవిష్యత్తుని మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే చూడొచ్చు మనం. దరిదాపుగా ఈ ఎండాకాలంలో 46-47 డిగ్రీలు ఉన్నది ఎండ. ఇక వచ్చేసారి 50-50 దాటి దగ్గర పెద్ద మనం ఆశ్చర్యపోరక్కర్లేదు. రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? మొత్తం చెట్లనంతా కూడా ఎక్కడికక్కడ నాశనం చేసి, చెరువులంతా కూడా పూర్తి కబ్జాలు చేసుకొని, ఉన్నటువంటి రాళ్ళని, గుట్టలని, పుట్టలని మొత్తం అంతా కూడా తొలిచేసి ఒక 50-60 అంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నాం. వాటితోటి తాత్కాలికంగా ఆనందం ఉండొచ్చేమో, కానీ పర్మనెంట్ భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, మన సంబంధించినటువంటి వారసత్వానికి మనం ఒక మృత్యువునే గిఫ్ట్గా ఇస్తామేమో. ఒకప్పుడు గతంలో దాదాపుగా 120-130 సంవత్సరాలు అవసరమైతే ఉంటే 140 సంవత్సరాల వరకు కూడా బతికినటువంటి ఉంది అని చెప్పి మనం చదువుకుంటా ఉంటాం. ఇప్పుడు మనిషి ఆరోగ్య జీవితం, మనిషి యొక్క సగటు జీవితమే కేవలం 60-70 ఏళ్ల పాటే ఉన్నది. మరి ఎంత ఏమైతుందంటే ప్రకృతి విధ్వంసం, పెరిగిపోయినటువంటి పొల్యూషన్, కాలుష్యం చూడొచ్చు మనం. ఎంత మనం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతంలో వాయు కాలుష్యం ఎంత విపరీతంగా ఉన్నదో. మనిషి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను రేపు భవిష్యత్తులో కొనుక్కోవాలి. మనం ఎక్కడి నుంచైనా కొనుక్కొని పర్చేజ్ చేసి మనం ముక్కులో పెట్టుకొని పోవాలి. ఆక్సిజన్ కూడా దొరికేటువంటి స్థితిలో లేదు. ఇక చూసొచ్చుగా 3 రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్స్ ఉంటాయట. వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి లేదట. మీరు ఎవరైనా పంటలు, విత్తనాలు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే రైతన్నులు ఉంటారో వాళ్ళ కోసం ఈ వార్త. మీరు ఇప్పుడే తొందరపడకండి. దేశంపై ఎల్నినో ఎఫెక్ట్ మొదలైనట్లే కనిపిస్తున్నది. ఇందుకు సంకేతంగా నైరుతి ఋతుపవనాలు మాయమైనవి. దేశ భూభాగంపై జాడ లేకుండా పోయినాయి. ఋతుపవనాల విస్తరణకు అంతా అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ చెప్తూ వస్తున్నప్పటికీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2 రకాల గాలుల మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో ఋతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడమటి నుంచి తేమను మోసుకొచ్చే పశ్చిమ గాలులు వర్షాలు కురిపించేందుకు అనువుగా ఉండే తూర్పు గాలుల మధ్య తోపులాట లాంటి పరిస్థితులే ఇందుకు కారణమవుతున్నాయట. పశ్చిమ గాలులు పూర్తిగా దక్షిణం వైపు వచ్చేసాయని, సాధారణ స్పీడ్ కన్నా ఎక్కువ వేగంతో ముందుకు కదులుతున్నాయని వివరిస్తున్నారు. అదే సమయంలో ఋతుపవనాల విస్తరణకు తోడ్పడనిస్తూ ఎక్కువ వర్షాలకు కారణమయ్యే తూర్పు గాలుల దిశను వేగంగా వస్తున్నప్పటికీ పశ్చిమ గాలులు అడ్డుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారట. దీంతో వర్షాలు మొత్తం ఆగిపోయినాయట. ఇప్పుడు మనం మొన్నటి వరకు కూడా చూసుకున్నాం, నిన్న కూడా మనం చూసుకున్నాం. వర్షాలు ఈ 2-3 రోజుల పాటు భీకరంగా ఉండబోతా ఉన్నాయి అనేది. సో కాబట్టి ఈ ఋతుపవనాలను బలపరిచి దేశవ్యాప్తంగా వర్షాలు కురిసేలా తూర్పు గాలులు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమ గాలులు తూర్పు పవనాలను అడ్డుకుంటుండడంతో తూర్పు పవనాల ప్రభావం కనిపించడం లేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో సరిపోయేంత తేమ ఉన్నా కూడా వెస్టిండీస్, ఈస్టిండీస్ మధ్య నెలకొన్న ఫైట్ లాంటి పరిస్థితులతో ఋతుపవనాలు ముందుకు కదలడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతోనే మన తెలంగాణతో పాటు మధ్య భారత రాష్ట్రాల్లో వర్షాల లోటు ఏర్పడిందని అంటున్నారు. ఈ వారం దాటితే గాని ఋతుపవనాలు బలపడే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్స్ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 20% లోటు వర్షపాతం అట. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ
లోటు వర్షపాతమే నమోదైంది. ఈపాటికే 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతానికి పరిమితమైంది. దాదాపు 20% లోటు కనిపిస్తున్నది. 19 జిల్లాలో 50% పైగానే లోటు ఉన్నట్లు, హనుమకొండలో 77% లోటు వర్షపాతం నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో వర్షపాత లోటు అత్యంత ఎక్కువగా ఉన్నది. జూలైలో పరిస్థితి ఏమైనా మారే అవకాశాలు ఉంటాయా అన్నది వేచి చూడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు ఎండమంట, ఉక్కపోత తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో మళ్లీ ఎండల ప్రభావితం తీవ్రమైంది. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మైబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 19 జిల్లాలో ఎండల ప్రభావం కనిపించింది. మన ప్రాజెక్టును నిండేందుకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర వర్షపాత లోటు 65% ఉన్నదట. 55 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉన్న కేవలం 19 మిల్లీమీటర్లే కురిసింది. మాన్సూన్ ఎంటర్ అయిన ఈశాన్యం, తూర్పు రాష్ట్రాల్లోనూ 40% వరకు వర్షపాతం లోటున్నది. 120 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే అక్కడ కూడా 77 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం పరిస్థితులపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా వర్షాలు మొదలయ్యాకే విత్తనాలు వేయాలని, ముందే వేస్తే ఎండలకు మారిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతా ఉన్నారు. దయచేసి రైతులారా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక వాన పడంగానే మనం తొందరగా విత్తనాలు పెట్టుకుంటే తొందరగా మొలుస్తాయి అన్నటువంటి ఆశకు పోకుండా కొంత మీరు ఈ యొక్క 10 రోజులు ఆగితేనే బెటరు. ఎండలు ఇంకా తీవ్రంగా ఉన్నాయట. ఒక 3-4 రోజుల పాటు ఋతుపవనాలు ఏడి ఆడనే. మామూలుగా అయితే ఋతుపవనాలు జూన్ 1 నాటికి కేరళం నుంచి దేశంలోకి ప్రవేశించి జూలై తొలివారం నాటికే దేశవ్యాప్తంగా విస్తరుంటాయి. కానీ ఈసారి ఋతుపవనాలు ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. తొలి 2-3 రోజులు చాలా వేగంగా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. మన రాష్ట్రంలోకి ఈ నెల 8న ప్రవేశించాయి. గద్వాల, నారాయణపేట జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి వచ్చిన 3 రోజులు స్తంభించిపోయినాయి. మళ్ళీ ఈ నెల 12న సెంట్రల్ తూర్పు జిల్లాలకు విస్తరించినాయి. అంతే ఆ రోజు నుంచి మళ్ళీ అంగుళం కూడా ఋతుపవనాలు ముందుకు కదలలేదు. ఋతుపవనాల విస్తరణకు కీలకమైన నార్త్ పాయింట్ రాష్ట్రంలోని భద్రాచలం, హైదరాబాద్ మీదుగా వెళ్తున్నా మరింత ముందుకు కదలేందుకు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాలంటే మరో 5-6 రోజులైనా పడుతుందట. కాబట్టి ఎక్కడికక్కడ కూడా అక్కడ ఆగిపోయిన ఋతుపవనాలు. కాబట్టి మీరు విత్తనాలు వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఒక వారం 10 రోజులు ఆగితే బెటర్ అని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు.